Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 5th May. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదే విధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం క్లాస్ చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు చూసుకుంటే మనకి ఏమైనా ఎంట్రీ వచ్చిందా అంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే రాలేదు ఫ్రెండ్స్. సో ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ రాలేదు అంటే లైక్ మార్కెట్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది అనమాట. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత లైక్ అప్ సైడ్ ఇక్కడ ఈ ఏరియాలోని లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ ర్యాలీ అయింది. డౌన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఏమైనా ఎంట్రీ ఇచ్చిందా అంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే మనకి పాసిబిలిటీ అయితే క్లియర్ చేయలేదు. లైక్ చూసుకుంటే ఓకే లైక్ ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి రావడం ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేయడం అనేది జరగదన్నమాట. సో అందుకే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే రాలేదు. సో రివర్సల్లో ఇక్కడ ఒక పాసిబిలిటీ వచ్చింది. బట్ స్టిల్ అప్పటికి లైక్ ఏంటంటే ఇక్కడ లైక్ మార్కెట్ అనేది టెస్ట్ అవ్వలేదు కాబట్టి ఈ రిట్రేస్మెంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయలేం. సో ఆ విధంగా చూసుకుంటే ఈరోజు అయితే ఎంట్రీస్ ఏం లేదు అన్నమాట. సో మార్కెట్ అనేది కూడా కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయిన వల్ల మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ అయితే పాసిబిలిటీ లేదు. ఓకే రైట్. సో రేపటి మార్కెట్ కోసం చూద్దాం. మెయిన్ ఏంటంటే ఆ వీడియో పెట్టడానికి కారణం కూడా రేపటి మార్కెట్ కోసం చెప్పడానికి ఎక్కువ పెట్టడానికే పెడుతుంది అనమాట. సో రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే రేపటి మార్కెట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా అయితే ఉన్నది. లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మనకి ఓకే బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లైక్ డౌన్ ట్రెండే ఉన్నది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. సో పుల్ బ్యాక్ ఓకే. సో ఇక్కడ నుంచి చూసుకుందాం, ఇక్కడ నుంచి రెడీగా ఉండండి. పుల్ బ్యాక్, ఇంటీరియర్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్, ఇంటీరియర్ పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే. సో ఇక్కడ ఈక్వల్ హైస్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మళ్ళీ ఇంటర్నల్ పుల్ బ్యాక్ ఓకే. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇంటర్నల్ పుల్ బ్యాక్ ఏమో ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇంటర్నల్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది మనకి. అయితే రేపు పొద్దున్న మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలాగ వెళ్ళింది అనుకుందాం. ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఈ ఏరియాలోని ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఏమో అప్ సైడ్కి ఇలాగ వెళ్ళింది అనుకుందాం. సో ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోతాయి. ఓకే క్యాండిల్ బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళి లోనకి బ్రేక్ అయిపోవడం, ఐదర్ ఒక క్యాండిల్ ఆర్ 2 candlesలో బ్రేక్ అయ్యి లోనకి క్లోజ్ అవడం. ఓకే అట్ ది సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది అనుకోండి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలన్నమాట మనకి. ఓకే సో అప్పుడు ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్కి వచ్చేస్తాం. ఫస్ట్ టార్గెట్ అనేది లైక్ ఇక్కడ వరకు ఉంటుంది. సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లైక్ కొద్దిగా రిట్రేస్మెంట్ రావచ్చు. బట్ స్టిల్ లిక్విడిటీ ఈ టైప్ ఉంది కాబట్టి మార్కెట్ని డౌన్ సైడే ట్రేడ్ చేస్తాం మనం. ఓకే బట్ టార్గెట్స్ ఉంటాయి కదా. సో టార్గెట్స్ తగ్గట్టు మనం రియాక్ట్ అవుతుంటాం అనమాట మనం. ఓకేనా. ఇది సెకండ్ టార్గెట్ ఇది ఉంటుంది. బట్ స్టిల్ దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా రిట్రేస్మెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత అయినా సరే మళ్ళీ మార్కెట్ అనేది బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది. బికాస్ ఒక లిక్విడిటీ టాప్ సైడ్ తీసుకుంటే మాత్రం ఓకేనా. సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ లైక్ ఈ హై క్రాస్ చేసిన క్యాండిల్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ ఆర్ ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అవుతాయి, సెకండ్ క్యాండిల్ లోన క్లోజ్ అయిపోయినా సరే మనం డౌన్ సైడ్కే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చూసుకుంటాం అన్నమాట మనం. ఓకేనా. సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ సినారియోస్. అయితే ఇంకా మార్కెట్ డీప్ అప్ సైడ్కి వెళ్తే ఈ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయితేనే మనం డౌన్ సైడ్ చూసుకుంటాం. ఓకేనా. సో మార్కెట్ ఇంకా డీప్ అప్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, అయితే ఇక్కడ మార్కెట్ ఇంకా డీప్ అప్ సైడ్కి వెళ్తే ఫ్యూచర్స్ కూడా చూడండి. ఫ్యూచర్స్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2 equal highs ఫామ్ అవుతున్నాయి. ఓకే ఫ్యూచర్స్లో కూడా సేమ్ ఇలాగే ఉన్నది. కాకపోతే ఇక్కడ ఇండెక్స్లోనేమో 2 equal highs లేదు, ఫ్యూచర్స్లో 2 equal highs ఉన్నది. ఇండెక్స్లోని మళ్ళీ ఫ్యూచర్స్లోని సేమ్ లాస్ట్ హై ఉన్నది. ఓకే లాస్ట్ హై దగ్గర ఆ లిక్విడిటీ సిపి ఇప్పుడు చెప్పినది అవ్వకపోతే తర్వాత ఫ్యూచర్స్లోని ఇక్కడ ఏంటంటే క్యాండిల్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయినా, లేదంటే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అవుతాయి, సెకండ్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయి, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో నా ఫోకస్ అంతా రేపు మార్నింగ్ ఇక్కడ ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలా, లేకపోతే ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి
ఇక్కడ ఇలాగ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ తీసుకొని వస్తే డౌన్ సైడ్కి చూడడానికి చూస్తున్నాను. అంటే 70% ఆఫ్ ద మార్కెట్ నేను ఈ టైప్ ఆఫ్ వేలో అంటే లైక్ ఇలా జరిగితే ఇక్కడ బాగుంటుంది, జరగడానికి రీజన్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఆ విధంగా ఏంటంటే అప్ సైడ్కి, ఓకే, డౌన్ సైడ్కి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనుకుంటే మనకి ఇది అడ్డుతుంది అనమాట. ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ డిమాండ్ జోన్. ఓకే, ఇక్కడ ఈ డిమాండ్ జోన్ టెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళొచ్చు. కొద్దిగా లైక్ రిట్రేస్మెంట్ ఎంట్రీ అయినా ప్లాన్ చేయొచ్చు, దొరికితే దొరకచ్చు, లేకపోతే దొరకపోవచ్చు. ఇలా అప్ సైడ్కి వెళ్తే ఇందాక 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇక్కడ చెప్పాను కదా, ఆ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి ఈ లోన్ బ్రేక్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ హైని క్యాండిల్ బ్రేక్ చేసి సింగిల్ క్యాండిల్లో లోన్ క్లోజ్ అయిపోవడం, డబుల్ క్యాండిల్లో లోన్ క్లోజ్ అయిపోతే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్కి వచ్చేస్తాం. అప్పుడు ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఇలాగ ఉంటుంది, ఓకే, థర్డ్ టార్గెట్ ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు ఇలా పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యో లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యో మార్కెట్ దీని టెస్ట్ అయితే అప్ సైడ్కి వెళ్తుంది, గ్యారంటీ అప్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం చూడాలి. ఒకవేళ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఇప్పుడు చెప్పిన సినారియో అంటే క్యాండిల్స్ లోన క్లోజ్ అయితేనే మనం ఆ సినారియో చూస్తాం. లేదు మంచిగా క్యాండిల్స్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే వెల్ అండ్ గుడ్, మనం బుల్లిష్ సైడే చూసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఒకవేళ క్యాండిల్ లోన క్లోజ్ అయితేనే మనం అక్కడ సినారియో చూస్తాం. ఓకేనా? రైట్. సో అది నెక్స్ట్ ఇంకేంటి లైక్ చూసుకుంటే అదే మాట. ఇంకా లైక్ నేనైతే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే ఈ ఫ్లాట్కి ఇక్కడ ఓపెన్ అవ్వడం, లేకపోతే గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ హై నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుని వస్తే డౌన్ సైడ్కి ఎంట్రీస్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. సో ఆ విధంగా చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను. లైక్ మీకు లైవ్ మార్కెట్లో కూడా మీరు లైక్ నాతో పాటు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు ప్రొసీజర్ ఏంటి ఎలాగా అనేది మీకు కింద మీకు చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు చెప్తాను అనమాట. సో లైవ్ మార్కెట్లో కూడా మీరు నాతో పాటు ఎలా ట్రేడ్ చేయొచ్చు ఏంటి అనేది, బట్ స్టిల్ నాతో డిస్కస్ చేసిన తర్వాత నేను అప్రూవల్ చేస్తాను, లేదంటే లేదన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.